హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు, కాంగ్రెస్లో మితవాదులు అతివాదులకు ఆమోదయోగ్యమైన వ్యక్తి. ఏదైనా సమస్య వస్తే తండ్రి వైపు పిల్లలు ఎలా చూస్తారో మీ వైపు యావత్ భారతావని చూసిందని గాంధీజీచే కొనియాడబడినవాడు, భారతదేశ కురువృద్ధుడు, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీ. 1825 సెప్టెంబర్ 4న గుజరాత్లోని నవసారిలో పార్సీ కుటుంబంలో జన్మించాడు దాదాబాయి నౌరోజీ. తండ్రి పలంజీ దోరోజీ జొరాస్ట్రియన్ మత పురోహితుడు. 4 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోవడంతో తల్లే పెంచింది. భార్య గుల్ఫాయి బరోడా మహారాజ్ సహాయంతో కళాశాల విద్య పూర్తి చేసుకుని బొంబాయి ఎల్ఫిన్స్టన్ విద్యాలయంలో గణితం, తత్వశాస్త్ర అధ్యాపకుడిగా నియమితుడయ్యాడు. 1855లో బ్రిటన్ వెళ్ళి కొంతమంది భాగస్వాములతో కలిసి కామా అండ్ కంపెనీ పెట్టాడు. అప్పట్లో బ్రిటన్లో తొలి భారతీయ కంపెనీ అదే. ఆ కంపెనీ నల్లమందు, మద్యం వ్యాపారం చేస్తుండడంతో వదిలేసి 1859లో సొంతంగా కాటన్ ట్రేడింగ్ కంపెనీ ప్రారంభించాడు. లండన్ యూనివర్సిటీ కాలేజీలో గుజరాతీ ప్రొఫెసర్గా నియమితుడయ్యాడు. భారతీయుల సంస్కృతి, రాజకీయాలు, సాహిత్యం వంటివి చర్చించేందుకు లండన్ ఇండియన్ అసోసియేషన్ ప్రారంభించాడు. భారతీయుల కష్టనష్టాలు తెలియచెప్పి బ్రిటిష్ పార్లమెంటుపై ఒత్తిడి పెంచడం కోసం ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ప్రారంభించాడు. ఇండియా పట్ల ఇంగ్లాండ్ కర్తవ్యాలు అనే పేరుతో ఉపన్యాసం చదివాడు. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనలో నౌరోజీ కీలక పాత్ర పోషించడమే కాకుండా 3 సార్లు అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. 1892లో బ్రిటిష్ పార్లమెంటుకి ప్రిన్స్బరీ నియోజకవర్గం నుండి ఎన్నుకోబడి 1892-95 సంవత్సరాల మధ్య బ్రిటిష్ పార్లమెంట్లో భారతీయుల గళం వినిపించాడు. 1882లో ద వాయిస్ ఆఫ్ ఇండియా అనే ఇంగ్లీష్ మాసపత్రిక పెట్టి కొంతకాలం నడిపాడు. లండన్లోని ప్రముఖులు నౌరోజీకి సర్ బిరుదు ఇస్తానంటే తనకు ఆ బిరుదక్కర్లేదని తిరస్కరించాడు. బాలుర వలె బాలికలు కూడా బడికి వెళ్ళి చదువుకోవాలని నౌరోజీ భావించాడు. ఆడపిల్లకి చదువులెందుకు, ఉద్యోగాలు చేస్తారా, ఊళ్ళెళ్తారా అని అనుకుంటున్న రోజుల్లో బొంబాయిలో ఒక బాలికల పాఠశాల స్థాపించాడు. అదే బొంబాయిలోని మొట్టమొదటి బాలికల పాఠశాల. స్త్రీలకు చదువు ఉండాలని సమాచార్ దర్పణ్ అనే గుజరాతీ పత్రికలో ఎన్నో వ్యాసాలు రాశాడు. 1848లో ఈయన అధ్యక్షతన విద్యార్థుల సారస్వత వైజ్ఞానిక సంఘం ప్రారంభించబడి 2 వారాలకు ఒకసారి సభలు జరిపి సాహిత్యం, వైజ్ఞానిక, సాంఘిక విషయాలపై వ్యాసాలు, ఉపన్యాసాలు చదివేవారు. బ్రిటిష్ ప్రభుత్వ ఆర్థిక విధానాలను నిష్కర్షగా ఖండించేవాడు నౌరోజీ. పూర్వం ఇండియాపై జరిగిన పరదేశీల ఆక్రమణల్లో శత్రువులు దోపిడీ ధనాన్ని, సంపదను తీసుకువెళ్ళిపోయేవారు లేదా దేశంలో నిలిచిపోయే పాలకులయ్యారు. అందువల్ల దేశం నుంచి ద్రవ్యం తరలిపోలేదు. ఇండియా ద్వారం వద్ద ఆంగ్లేయులు రక్షకుల వలె నిలిచి ప్రపంచంలోని ఇతరులెవ్వరూ దోచుకొని పోకుండా చూస్తూ తాము రక్షిస్తూ ఉండే ధనాన్ని, సంపదను తామే వెనకదోవకుండా హరించుకుపోతున్నారు. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అన్న తన పుస్తకంలో భారతదేశం నుండి సంపద ఎలా తరలిపోయిందో గణాంకాలతో సహా వివరించాడు. 1867లోనే దాదాబాయి నౌరోజీ అసంతుష్టులై ఉన్న 20 కోట్ల ప్రజలకు 100,000 తుపాకులకు మధ్య సంఘర్షణ ఏర్పడితే దాని తుది పరిణామం ఎట్లా ఉంటుందో తెలియచేయడానికి ఏ భావి కాలజ్ఞుడు అవసరం లేదు. ఒక నీటి బిందువు అత్యల్పమైనదే కానీ అటువంటి బిందువులతో ఏర్పడిన జలప్రపాత వేగం సమస్తాన్ని తనతో తీసుకుపోక తప్పదు. దేశీయులకు జరిగిన ప్రతి పరాజయము వారికి అధిక భారాన్ని కలిగిస్తూ పరప్రభుత్వ దాస్యాన్ని తొలగించుకోవాలనే ఉత్కాంక్షను మరింత వృద్ధిగా విస్తరిస్తుంది అంటూ హెచ్చరించాడు. భారతీయుల దుస్థితి, బ్రిటిష్ ప్రభుత్వ విధానాలు బ్రిటిష్ ప్రజల దృష్టికి తేడానికి ఉపన్యాసోద్యమం కొనసాగించి దానిపై చర్చ జరిపి ఒక తీర్మానాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి పంపించాడు. బెంగాల్ విభజన వల్ల 1906లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఉద్రేకపూరితులైన సభ్యులను ఉద్దేశించి స్వరాజ్య సాధనకి పూనుకోవలసిందని ప్రోత్సహించాడు. ఐక్యంతో నిలబడి దీక్షతో పరిశ్రమించి స్వరాజ్యాన్ని సాధించండి. దారిద్ర్యానికి, క్షామాలకు, కాటకాలకు లోనై నశిస్తున్న కోట్ల కొలది ప్రజలు, కడుపుకు చాలని గంజితో అలమటించిపోతున్న ప్రజలు స్వరాజ్య సిద్ధి వల్లనే రక్షింపబడతారు. తన ప్రాచీన వైభవాన్ని, ప్రాభవాన్ని ఇండియా మరలా సంపాదించుకొని
ఉత్తమ ప్రపంచ నాగరిక దేశాల్లో ఒకటిగా నిలబడేటట్లు చేయడానికి స్వరాజ్యం ఒక్కటే సాధనం అని ఉద్రేకంగా ప్రజల్ని ప్రార్థించాడు. రాజకీయ, ఆర్థిక రంగాల్లో దాదాబాయి నౌరోజీ భావాలను ఆనాడు దేశం అనుసరించింది. అందుకే జాతీయోద్యమ తొలి దశలో గొప్ప ప్రభావశీలి అయిన వ్యక్తిగా వృద్ధ మహాత్ముడని కీర్తింపబడ్డాడు దాదాబాయి నౌరోజీ. బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలేలకు గురుతుల్యుడయ్యాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప దేశభక్తుడు, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా 1917 జూన్ 30వ తేదీన తన 91వ ఏట మరణించారు. అలాంటి మహానుభావుడికి మనం నివాళి అర్పిద్దాం. ఆయన ప్రబోధించిన ఐక్యతారాగం ఆనాడే కాదు, ఈనాడు అనుసరణీయమే. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.